అత్యంత అరుదైన ప్రాణాంతకమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ చివరిసారిగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను చూడాలని తప్పించిన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ తన ఆఖరి కోరిక నెరవేరిన 21 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. నిరంజన్ మృతితో అతని కుటుంబంతో పాటు జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ నటుడు సోనూ సూద్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నిరంజన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హనుమకొండలోని హనుమాన్ నగర్కు చెందిన రాము, మానస దంపతుల కుమారుడు నిరంజన్ డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేటువంటి అత్యంత ప్రమాదకరమైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయినటువంటి నిరంజన్ తన ఆయుష్ తీరిపోతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా చూడాలని తీవ్రంగా కోరుకున్నాడు. ఈ విషయం జనసేన కార్యకర్తలు, సామాజిక కార్యకర్తల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. ఆయన వెంటనే స్పందించి గత నెల జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తిరుపతి నుండి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి నిరంజన్కు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆ బాలుడితో గడిపి అతనితో ముచ్చటించి చివరి కోరికలను నెరవేర్చారు. నిరంజన్ తనకు అత్యంత ఇష్టమైన పూడిల్ పెంపుడు కుక్క కావాలని కోరగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కొన్ని గంటల్లోనే జనసేన కార్యకర్తలు ఆ పెంపుడు కుక్కను నిరంజన్కు అందజేశారు. పవన్ కళ్యాణ్ పరామర్శ, ఆయన స్పర్శ నిరంజన్కు ఆయుష్ను పెంచుతుందని తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆశలు ఫలించలేదు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లిన 21 రోజుల వ్యవధిలోనే నిరంజన్ కన్నుమూశాడు. 2 రోజుల క్రితం అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాథమిక చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి నిరంజన్ను హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అయితే హైదరాబాద్కు తరలిస్తున్న మార్గ మధ్యంలోనే నిరంజన్ కన్నుమూశాడు. ఇది నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. నిరంజన్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని మృతి చెందడంతో జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. నిరంజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం కెనడాలో ఉన్న సినీ నటుడు సోనూ సూద్ వీడియో కాల్ ద్వారా నిరంజన్ డెడ్ బాడీని చూసి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. త్వరలో హనుమకొండకు వచ్చి కుటుంబ సభ్యులను కలుస్తానని హామీ ఇచ్చారు సోనూ సూద్. అత్యంత అరుదైన వ్యాధితో పోరాడిన నిరంజన్ చివరి కోరికను పవన్ కళ్యాణ్ తీర్చినా విధిరాతను ఎవరూ తప్పించలేకపోయారు. నిరంజన్ మరణం యావత్ జనసేన కుటుంబానికి, అభిమానులకు తీరని లోటు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం. And even the parents also wanted to see you by video call. Sonu bhai, yeah, within 5 minutes I am supposed to call you. So right now I am at Niranjan house. Yeah. And yesterday by 11 o'clock, Niranjan suddenly felt high chronicle. So high chronic immediately in the evening. On the spot I sent you message also, Sonu bhai. Yeah. I have informed even Harish also. Harish immediately called me. Sonu bhai will respond you soon. Initially, the family has taken to nearby the hospital.
The doctors already declared that immediately the boy treatment is required, not possible in Hanmakonda in Warangal, then Hyderabad. Immediately by 10 to 11 in between, the parents of Niranjan has taken to Rainbow Hospital. Speak loud. Yeah. I will. నిరంజన్ చూద్దామని చెప్పి సంస్థలు అడుగుతున్నారు. అవును Sonubhai, mother saying that Niranjan is sleeping, and mother Manasa and Ramu are saying that Sonubhai should see last and final, because hereafter Niranjan no one can see. Niranjan became very fond of Sonubhai, such a great philanthropist Sonubhai. And according to whatever, Sonu sir Warangal కు వస్తా అంటున్నారు. Please come to Warangal. I will come and see you soon. God So, bless you. మన వీడియో విమర్శించడానికి సోను సూద్ గారు త్వరలో రాబోతున్నారు. సోనుభాయ్, సో దిస్ ఈస్ ద రైట్ టైమ్. యు ఆర్ ద సచ్ ఎ గ్రేట్, ద హోప్ వాట్ యు హావ్ గివెన్ ద పేరెంట్స్ మానస అండ్ నిరంజన్.